నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భాగ్యశ్రీ. మొన్నటి ఏప్రిల్ నుండిన ప్రతీకార సుంకాల పేరుతో డొనాల్డ్ ట్రంప్ హడలెత్తించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలపై విరుచుకుపడ్డారు. సుంకాలు పలు దేశాలు గగ్గోలు పెట్టినా ట్రంప్ ఏమాత్రం లక్ష్యం పెట్టలేదు. సుంకాల రాష్ట్రంతో దేశాలను దారికి తెచ్చుకోవడం, దౌత్య సంబంధాలను అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టారు. ఈ సుంకాల రాష్ట్రంతో భారత్ పాక్ యుద్ధాన్ని ఆపనని గర్వంగా ప్రకటించారు. లిబరేషన్ డే పేరుతో విధించిన సుంకాలను మాన్ హట్టన్ ట్రేడ్ కోర్టు తాజాగా నిలిపివేసింది. దీంతో ట్రంప్ జడ్జిలను నిందించారు. తీర్పుపై కోర్టులో అప్పీల్ చేయడంతో ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపై ఇష్టారీతిన సుంకాలు విధించడం సబబేనా? తీర్పిచ్చిన జడ్జిలను నిందించడం కరెక్టేనా? సుంకాలతో దౌత్య సంబంధాలను ప్రభావితం చేయడం న్యాయమేనా? ఇదే వాళ్ళ మిడ్ డిబేట్. ఇక ఇవాళ మిడ్ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే మ్యాక్సియోమ్ వెల్త్ ఫౌండర్ రామ్ కళ్యాణ్ గారు, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ జునుగూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్కారం. ఎస్ రామ్మోహన్ గారు, ఇవాళ ట్రంప్ విధించిన ఏదైతే సుంకాలు ఉన్నాయో వాటిపై ముందుగా మాన్హాటన్ కోర్టు నిలిపివేసినప్పటికీ కూడా కోర్టులో అప్పీల్ చేయడంతో మళ్ళీ వాటిని కోర్టు తీర్పునిచ్చింది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాలు మొన్నటి వరకు ఇష్టారీతిన దేశాలను తన చేతుల్లో పెట్టుకోవాలంటూ కూడా ఇష్టారీతిన చిన్న పెద్ద లేకుండా సుంకాలు విధించారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చంటారు? భాగ్యశ్రీ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు మన సబ్మిటివ్ ప్రేక్షణ నమస్కారం. 4 నెలల పాలన ట్రంప్ది. ఒక్క అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు నడుస్తున్నది. సుంకాల యుద్ధం నుంచి మొదలుపెడితే ఆఖరికి హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య దాకా చూసుకుంటే కోర్టులు మొట్టికాయలు వేస్తూనే ఉన్నాయి. మళ్ళీ కోర్టుకు వెళ్తా ఉంటున్నారు. మెల్లమెల్లగా ఆయన స్నేహితులు కూడా దూరం అవుతున్నారు. రామస్వామి మొదటి దూరం అయ్యారు. నిన్న కాక మొన్న ఎలాన్ మస్క్. అంటే తాను నష్టపోయేది తెలుస్తలేదు, పాము కదా తన గుడ్లను తానే తిన్నట్టు. ఒక రకం చెప్పాలంటే నేను ఎప్పటికి పోలుస్తున్నాను, మనకు కేఏ పాల్కి ట్రంప్కు తేడా లేదు. కానీ కేఏ పాల్ ఏ చర్య తీసుకున్నా మనకి పెద్ద నష్టం కాదు, నవ్వుకుంటూ ఊరుకుంటాం. కానీ ట్రంప్ చేసే చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తే చాలా దేశాలు ప్రభావితం చేస్తాయి. సమస్య అక్కడ వచ్చింది. వాళ్ళ అగ్రరాజ్య అధినేత ఆయన తాను చేస్తున్న పిచ్చి పనులకు చాలా వరకు ప్రపంచం నష్టపోతుంది, తనకు తానే నష్టపోతున్నారు. ఎందుకంటే కోర్టు ఏమన్నది మొన్న అంటే, మీరు చేసే పనులు మన వాళ్ళకి నష్టం కదా, దిగుమతి సుంకాలు విధిస్తే వాడేది మనమే కదా. ఎప్పుడు చెప్తుంటాను, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు. మనమే కడతాం కదా, మన వాళ్ళకి నష్టం కదా, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు అని. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా సరే వ్యక్తిగతంగా మన మిత్రులకు సీట్ ఇవ్వలేదని ఏదో రకంగా మన స్థానిక రాజకీయాలంటే పంచాయతీ మున్సిపాలిటీ రాజకీయాలంటే అవమానించినట్టే వాటికి కూడా, పంచాయతీరాజ్ వ్యవస్థను మున్సిపాలిటీని కూడా. అంటే అంతకంటే అధ్వానంగా ఒక దేశ అధినేత ప్రవర్తిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైంది, దాని గురించి అట్లా మాట్లాడారు. ఆ రకంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు వినని పొమ్మంటున్నారు. ఆపిల్ కంపెనీని మన దేశంలో పెట్టడానికి వీలు లేదని వాళ్ళ మీద ఆంక్షలు విధించారు. వాళ్ళు కూడా నేను ఇష్టమైన పని చేసుకో, మా పని మేము చేస్తామంటున్నారు, పెట్టడానికి సిద్ధం అవుతున్నారు. అంటే ఆయన మాటలు ఆయనకే చెల్లుబాటు అవుతాయి. అందుకని ఎలాన్ మస్క్ గతంలోనే మన సుంకాల విధింపులోనే గతంలో ఎలాన్ మస్క్ సొంతంగా వ్యాపారం నష్టపోయాడు, అప్పటికి వినలేదు. ఇప్పుడు మొన్న నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయన అయితే పొదుపు మంత్రం పాటిస్తాడు, మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని బాగుపరుస్తాడు అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేసిండు. చివరికి ఎలాన్ మస్క్ చెప్పిన ఏ మాట వినడం లేదు కనుక ఆయన కూడా దూరం అయ్యే పరిస్థితి. అంటే తమ నెలలో తప్పిన తమ మిత్రుడు శత్రువులు అతను అన్నట్టు తాను ఒక రకంగా చెప్పానంటే నెలవు తప్పి ఆయన ప్రవర్తిస్తున్నాడు. నిజంగా చెప్పానంటే ఆయన బుద్ధి రావాలని, బాగా ప్రవర్తించాలని మిత్రులు కోరుకుంటున్నారు. అందుకని 5 లక్షల మంది 10 లక్షల మంది ప్రజలు తిరుగుబడి వి మిస్ బైడెన్ అని ఊరేగం తీయాల్సి వచ్చింది. ఈయన పనులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని అదొకటి. అట్లాగే ఈ మధ్య ఇంటర్వ్యూలు రద్దు చేయడం కూడా చూస్తే సరే ఇంకా నయం. అంటే ఆల్రెడీ డేట్ ప్రకటించి షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్వ్యూలు రద్దు చేయలేదు. ఏదేమైనా సరే రేపు ఒక రకం చెప్పిన తనను తాను నష్టం చేసుకుంటూ అమెరికా ప్రజలు నష్టపరుస్తూ ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను భయపెడుతూ ఆ భయం పోయేటట్టు చేసుకుంటున్నాడు. 4 నెలల పాలన అధ్వానంగా ఉంటే మరి వచ్చే 4 ఏళ్ళు ఎట్లా భరిద్దామని కూడా ప్రజలు తలబట్టుకుంటున్నారు. అందుకని తన ప్రజలు తాను నష్టపరుస్తున్నాడు. ప్రపంచంగా వ్యాప్తంగా యుద్ధాలలో కూడా నేను కల్పించుకున్నా అని చెప్పి 4 రోజులు యుద్ధం అయిపోద్దని మన మధ్యవర్తిత్వం నేర్పానని మళ్ళీ వెనక్కి పోవడం ముందుకు చేస్తున్నారు. అందుకని ఆయన చర్యలన్నీ కూడా 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కున్నాయి. చైనా పట్ల కూడా సుంకాల యుద్ధం ప్రకటించారు, మళ్ళీ 90 రోజులు వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుంది. కానీ మన దేశం పట్ల మాత్రం నమ్మదగ్గ మిత్రుడు కాడు.
ట్రంప్ చేసే పనులు ఇప్పటికే నష్టపోయినా మరింత నష్టపోతున్నాం. కానీ కొన్ని పనులు నా ఉద్దేశం ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పిచ్చివాడి చేతిలో ఉన్న ఆ నిర్ణయాలు లాగా ఉన్నాయి కనుక ఆ నిర్ణయాలను మనం ప్రశ్నించే ముందు మనం కూడా కొంత జాగ్రత్తగా So you ఉండాలి. just mentioned that you want to learn Python. ఎస్ సార్. నాగేశ్వరి గారు. ఎస్ రామ్ కళ్యాణ్ గారు. అవునండి, కొంచెం గందరగోళంగా ఉంది పరిస్థితి. ఎస్. ఆ, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, జియోపొలిటిక్స్ కావచ్చు, అవన్నీ ఎప్పుడు అలా ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. మనము వీటిని నిర్ధారించే పరిస్థితిలో లేము కాబట్టి మనము వీటిని ఎలా మన దృష్ట్యా ప్రకారం మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మనం ఏం చేయాలో అది చూడాలి ప్రస్తుతం. సో ట్రంప్ ట్రంప్ చేసేవి పిచ్చి పనులైనా సరే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నట్టు మెథడ్ టు ద మ్యాడ్నెస్ ఉంది. అతను ఎలెక్ట్ అయింది ఒక పాపులిస్ట్ ప్లాంక్ మీద. నేను మీకు ఉద్యోగాలు సృష్టిస్తాను, నేను అమెరికాని మహా చేస్తాను మళ్ళీ అని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఇనిషియేటివ్తో వచ్చాడు. సో అతను ఆడియన్స్ని అతను చూపించాలి, నేను ఇంత చేశానని చెప్పి. సో ఆ వితండవాదం అంతా చేస్తాడు. ఈలోపు ఇక్కడ మనకి ఇప్పుడు కోర్టులు అటు ఇటు పుష్ చేయడం, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతోంది అవి మనకి తెలియవు. బట్ ఫైనల్ ఏంటంటే మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. హీఈస్ నాట్ అ ఫూల్. ఆయన ఏదో పథకంతో నడుపుతున్నాడు. సో మనము ఇమోషనల్గా ఓవర్ రియాక్ట్ అయ్యే అవసరం లేదు. ఈ మధ్య ఈ పాకిస్తాన్ యుద్ధంలో కూడాను ఆయన హస్తక్షేపం చేసుకున్నాడు అని చెప్పి అనుకుంటున్నాము. పూర్తి పిక్చర్ మనకి తెలియదు. కానీ మనము ఏం చేయాల్సిందంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఈ న్యూస్లో ఎందుకు వచ్చింది, ఒక కోర్ట్ ఏమో బాబు నీకు ఆ పవర్స్ లేవుంది, మళ్ళీ ఇతను వచ్చేసి లేదు నాకు ఆ పవర్స్ ఉన్నాయని అపీల్ చేశాడు. ఇప్పుడు ఒకవేళ ఈ అపీల్ కూడా తిరస్కృతం అయినా సరే వేరే సెక్షన్లు ఉన్నాయి అమెరికా రూల్స్ ప్రకారం. ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళామంటే హీ కెన్ స్టిల్ పుల్ ఆఫ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనము ఏ సెక్టర్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉంది మనం చూసుకోవాలి. ప్రస్తుతం ఇండియాకి కావాల్సింది జాబ్స్. మనం మనకి ప్రస్తుతం కొంచెం ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతో. కానీ మన ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక $80-90 బిలియన్ ఉన్న ట్రేడ్ని 500కి తీసుకెళ్లాలనేది ఇద్దరి మధ్యన ఒక కామన్ గోల్ అనమాట. రెండు కంట్రీస్కి అది అభివృద్ధి చెందే అవకాశం. 500 బిలియన్ దాకా వెళ్ళామంటే అప్పుడు ఇండియా ప్రస్తుతం అమెరికాకి ఉన్న టాప్ ఇంపోర్టర్స్, టాప్ ట్రేడింగ్ నేషన్స్ చూసామంటే మెక్సికో, కెనడా, చైనా కన్నా ముందున్నాయి యాక్చువల్లీ. చైనా గురించి ఎక్కువ మైండ్ షేర్ ఉన్నా సరే మెక్సికో, కెనడా, చైనా ఇవి ఉన్నాయి. ఇండియా ఇంకా వెనకాల ఉంది. ఇప్పుడు మనం అరౌండ్ $4.2 ట్రిలియన్ మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి ముచ్చట పడుతున్నాం. ఈ ట్రేడ్ ఎండ్ ఆఫ్ ద డే అమెరికా ఈజ్ స్టిల్ ద బిగ్గెస్ట్ నేషన్. అమెరికాతో ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. ట్రంప్ మస్క్ గురించి ప్రస్తావించారు. మస్క్ బాబు నా టెస్లా ఈవెల్ని మీరు ఇండియాలో తీసుకోండి, దిగుమతి చేయండి, టారిఫ్లు విపరీతంగా తగ్గించండి అని అడుగుతున్నాడు. అట్లాగే అమెరికా ఇండస్ట్రియల్ గుడ్స్లో మాకు తగ్గించండి టారిఫ్లు, అలాగే కొన్ని ఎక్స్పెన్సివ్ వైన్స్ ఉంటాయి అవి తగ్గించండి, పెట్రోకెమికల్స్ తగ్గించండి, డైరీ అగ్రికల్చర్లో తగ్గించండి, స్పెసిఫికలీ కొన్ని జిఎం క్రాప్స్, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ వగేరా అడుగుతున్నారు. ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి కొన్ని విరుద్ధంగా కూడా ఉన్నాయి. కానీ మనము మన పరిస్థితి ప్రకారం ఏంటంటే బాబు మాకు టెక్స్టైల్స్లో మాకు కలిగించండి. ఇక్కడ మనకి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఒక సిచ్యువేషన్ ఇవాల్వ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్తో పోల్చామంటే ఐడియలీ మనం బంగ్లాదేశ్ని రిప్లేస్ చేయాలి. అదొక మనకి లాస్ట్ ఆపర్చునిటీ. సో మాకు టెక్స్టైల్స్లో డ్యూటీ కన్సెషన్స్ ఇవ్వండి, ఆటో పార్ట్స్లో డ్యూటీ కన్సెషన్స్ ఇవ్వండి. ఇవాళ మేము రెగ్యులర్గా పోర్ట్ఫోలియో అనాలిసిస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటో అండ్ ఆటో యాన్సిలరీస్ ఒక ట్రెమెండస్ గ్రోత్ సెక్టర్ ఇండియాలో. అది కనుక మనకి ట్రేడ్ ఒప్పందం ద్వారా అమెరికాలో మంచి ఎంట్రీ దొరికిందంటే మనకి ఎక్సలెంట్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. అట్లాగే జెమ్స్, జ్యువెలరీ కూడా మాకు అవకాశాలు ఇప్పించండి, లెదర్ గార్మెంట్స్లు ఇప్పించండి, కెమికల్స్, ప్లాస్టిక్స్, కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ష్రింప్, ఇట్లాంటివి మన హార్టికల్చర్ ఇండస్ట్రీస్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కావచ్చు, గ్రేప్స్, బనానాస్ కావచ్చు, విపరీతమైన అవకాశం ఉందండి. మనం దీన్ని ఎలా సద్వినియోగం చేసుకొని మనం ముందుకెళ్లాలో ఆలోచించాలి. ట్రంప్ చూడడానికి ఒక మ్యావరిక్ లా కనిపిస్తాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ అ బుల్లీ. అండ్ ఐ థింక్ మన గవర్నమెంట్ ఆయన అర్థం చేసుకున్నట్టుంది. ఆయన ఈగోకి అపీల్ చేసి బాబు నువ్వు గ్రేట్ ఫెలో, మనం ఈ ట్రేడ్ డీల్ ఇలా కానిద్దాం అని చెప్పి మనకు కావాల్సిన సెక్టర్స్లో మనం ఒకవేళ
మనకి కావాల్సింది తెచ్చుకున్నామంటే మనకి నెక్స్ట్ ఈ 3-4 ఇయర్స్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత ఎలాగో ట్రంప్ ఉండడు. సెకండ్ టర్మ్ తర్వాత థర్డ్ టర్మ్ గురించి కూడా ట్రై చేస్తాడు అంటున్నారు. బట్ అది సాధ్యం అయ్యే పరిస్థితి కాదు. రైట్. అప్పుడు ఇంకో ప్రెసిడెంట్ వస్తాడు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ బైట్ ఫర్ అవర్ టైం. అండ్ మన ఎకానమీని మనం ఎంత పటిష్టం పరుచుకుంటే మనకి అంత నెగోషియేటింగ్ పవర్ ఫ్యూచర్లో పెరుగుతుందండి. రైట్. శ్రీనివాస్ గారు, మరి ఏదైతే ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ఇప్పటికే చాలా దేశాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. ఈవెన్ 13 దేశ రాష్ట్రాల కూటమి వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి ఎప్పటికైనా ట్రంప్ దౌత్య సంబంధాలను తన చేతిలో పెట్టుకోవాలంటూ మళ్ళీ అగ్రరాజ్యంగా అమెరికాను మార్చుకోవాలనే దిశగా ట్రంప్ ఈ విధంగా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దేశాలు కూడా నష్టపోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. అసలు ట్రంప్ ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అని 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 ట్రంప్ ఆ ప్లాన్‌తో ఎలక్షన్‌కి వచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అంటే ఏంటండి? ఆల్రెడీ అమెరికా ఇస్ గ్రేట్. లైక్ ఇంకా మళ్ళీ కొత్తగా దాని గురించి చెప్పేముంది? అన్ని రకాల మీరు జీడీపీ చూసుకోండి, ఎడ్యుకేషన్ సెక్టార్ గురించి చూసుకోండి, డిఫెన్స్ సెక్టార్ గురించి, ఎకనామిక్ చూసుకోండి, ట్రేడ్ చూసుకోండి, కల్చరల్ చూసుకోండి. ఇన్ ఆల్ టర్మ్స్ అమెరికా ఈజ్ గ్రేట్ ఓన్లీ. ఇందాక మన ప్యానెల్ చెప్పినట్టు పొలిటీషియన్స్ ఇట్లాంటి అట్రాక్టివ్ స్ట్రాటజీస్ తో వచ్చి జనాల్ని అట్రాక్ట్ చేసి ఒక పాపులిస్ట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ పాన్ చేసి ఇట్లాంటి యూనో పాలసీస్ తీసుకొచ్చి కొంచెం డీస్టెబిలైజ్ చేస్తారు. బట్ ఐ థింక్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇట్స్ వెరీ ఎర్లీ టు జడ్జ్. ఇట్ టేక్ సమ్ టైమ్. ఇట్స్ అంటే జస్ట్ 4 months అవుతుంది. ఈ 4 months లో తను చాలా రకాల పాలసీస్ తీసుకొస్తున్నాడు. కోర్ట్స్ లోకి వెళ్తున్నారు. కోర్ట్స్ ఏమో కొట్టిపారేస్తున్నాయి. కోర్ట్స్ అగ్రి చేయట్లేదు. సో అందుకే తెలుసు అంటే ప్రాక్టికల్ గా అవి ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని దేశాల పైన ఏవైతే ఇంపోర్ట్ చేస్తున్నామో అన్ని దేశాల పైన 15% టారిఫ్స్ అంటున్నారు. అది ఏ దేశంతో అయితే డెఫిసిట్ ఉందో అది ఓకే. బట్ దెన్ అండ్ కొన్ని దేశాలతో సర్ప్లస్ ఉంది. సో మరి అది ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఉంది. వాటిపైన ఎన్నో టారిఫ్స్ వాటిపైన ఇంపోజ్ చేశారు. బట్ యూరోపియన్ యూనియన్ చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ అమెరికాకి. అయినా కానీ వాళ్ళపైన ఇంపోజ్ చేశారు. కాన్సిక్వెన్స్ ఏంటంటే చాలా నెగిటివ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ $24 బిలియన్ అమెరికా టారిఫ్స్ విధిస్తే అలాగే యూరోపియన్ యూనియన్ కూడా విధించింది. సో ఫరక్ ఏముందండి? సేమ్ అయిపోతుంది. అలాగే చైనా పైన అలాగే చేశారు. బట్ సమ్‌హౌ రీసెంట్ గా వాళ్ళు ఇద్దరు కూర్చొని దాన్ని కొంచెం అబెన్స్ పెట్టి అది 90 days కొంచెం పెట్టేసి మళ్ళీ రిజాల్వ్ చేసుకుంటున్నారు. సో ఇట్లా ఏంటంటే బేసికలీ తను బిజినెస్ మ్యాన్ అండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రెసిడెంట్ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్. సో ఏ విషయమైనా బిజినెస్ యాంగిల్‌లోనే ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఆ బిజినెస్ ద్వారా బెదిరించి అది నెగోషియేట్ చేసుకొని అమెరికాకి ఎంత బెనిఫిట్ అవుతుందో ఆ పాలసీస్ తోనే ముందుకెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నాడు. బట్ తనకి తెలిసిన విషయం అని తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువవుతుంది. ఆల్రెడీ ఇన్ఫాక్ట్ ఆ కారణంతోనే చిన్న కంపెనీస్ కోర్ట్స్ లోకి వెళ్ళడం జరిగింది. అది వాళ్ళకి తెలుసు. అది చిన్న కంపెనీస్ మాకు వేరే దేశాల పైన టారిఫ్స్ అనేది విధించడం వల్ల ఆ టారిఫ్స్ ఎక్కువైపోయి మా వైన్ కి రేట్ ఎక్కువ పడిపోవడం వల్ల ఆ సేల్ జరగట్లేదు. కంపెనీ కూడా క్లోజ్ అవుద్దని వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితిలో కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ కోర్టు అందుకనే కొట్టేసింది. ఫర్ టైం బీయింగ్ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ కావాలని చూస్తున్నాడు. బట్ లాంగ్ రన్ లో నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ కావాలని గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్ కొని తెచ్చుకుంటున్నాడేమో నాకు అర్థమవుతుంది ఆయన Yes. పాలసీస్. ఎందుకంటే అమెరికా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కంపెనీస్ మన దేశంలోకి వచ్చి అంటే కంపెనీలు ఓపెన్ చేయాలని అనుకుంటున్నాడు. బట్ అమెరికాలో ఎంతమంది వర్క్ హ్యూమన్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉందండి? ఎందుకంటే వాళ్ళ సర్వీస్ సెక్టర్ మొత్తము ఇంపోర్టెడే. మ్యానుఫ్యాక్చరింగ్ సడన్ గాను మన దేశంలోకి వచ్చి మన దేశంలో అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తే మన దేశంలో ఉన్న జనాలకి ఉపాధి కలుగుతుంది. అట్లా వాళ్ళ కన్జ్యూమర్ అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి మళ్ళీ ఎకానమీ ఆల్రెడీ డెవలప్ అవుతుందని అంటున్నాడు. బట్ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ స్కై రాకెటింగ్. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ఇమేజ్ ఈజ్ డిక్లైనింగ్ ఆల్రెడీ.
మీరు అసలు అది నేను ఇంతకుముందే చెప్పాను. ఒకసారి సింగపూర్ ప్రెసిడెంట్ స్పీచ్ వినండి. అతను ఏమన్నాడంటే అమెరికాతోని నేను మొత్తం టైస్ కట్ చేసుకొని వేరే దేశంతో ట్రేడ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సో ఈ దశలో అమెరికా గ్లోబల్ పాలిటిక్స్ నుంచి విత్డ్రా కాకుండా, ఐ మీన్ యాక్టివ్ గా పార్టిసిపేట్ కాకుండా విత్డ్రా అవుతుంది. సో ఇలా చేయడం వల్ల చైనాకి మంచి స్కోప్ ఉందండి. ఇప్పుడు చాలా దేశాలు చైనా వైపు చూస్తున్నది. ఆల్రెడీ చైనా ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రైట్. ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఆల్ ద కంట్రీ. సో అమెరికా పైన ఫోకస్ చేసుకుంటే మరి ఈ చిన్న చిన్న దేశాల మరి సోర్స్ ఏంటండి? సో ఏ దేశం అయితే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ అవుతుందో ఆ దేశం వైపు అడుగులు వేస్తాయి. అలా చైనాకి ఒక మంచి, నాకు తెలిసి ఒక స్కోప్ దొరుకుతుంది. చైనా ఎలాగో అంబిషియస్ గా ఉంది వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ కావాలని. సో రైట్. ఈ ట్రంప్ పాలసీస్ వల్ల ఖచ్చితంగా చైనాకి ఇది అడ్వాంటేజ్. అంటే చైనా అమెరికా రిలేషన్స్ లో ఏమన్నా ఇబ్బంది కలగచ్చు, బట్ చైనా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రూల్ లో మాత్రం చైనాకు చాలా అడ్వాంటేజ్. దే ఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్, యూనో ఆల్రెడీ సూపర్ పవర్. బట్ ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే అన్ని రైట్. దేశాలు చైనా వైపు చూస్తాయి. నేను ఒక వెబినార్ పెట్టాను యూరోపియన్ యూనియన్ స్కాలర్స్ తో. ఆ వెబినార్ లో క్వశ్చన్స్ అడిగాను. మరి ట్రంప్ ఇట్లా మీ దేశాల పైన కూడా చాలా రైట్. శ్రీనివాస్ గారు టారిఫ్స్ షార్ట్ బ్రేక్ తీసుకు అమ్మా మరి ఇవాళ రాకేష్ ట్రంప్ విధించిన సుంకాలపై కూడా అటు మాన్హట్టన్ కోర్టు కూడా నిలుపుదల చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఏకంగా ట్రంప్ జడ్జిలనే నిందించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి మన దేశంలో అయితే జడ్జిలను తిడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఆ విధంగా అరెస్ట్ చేస్తారు. మరి అది అమెరికా దేశంలో ఇటు జడ్జిలని ఏకంగా నిందించారు. మరి ఒక అడ్వకేట్గా మరి జడ్జిలను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్పాను కదా, మున్సిపాలిటీ పంచాయతీ వచ్చాను కానీ మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం కదా, జడ్జీల వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగతంగా కులాల గురించి పోయింది కదా, చూసాం మనం. కనుక అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు స్కూల్ స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అని ఉన్నాయి. వైరంలో వాణిజ్యం ఉంటుంది. ఒక రకంగా చెప్పి భౌతిక యుద్ధాల కాలం కాదు, కానీ 4 భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి 4 దేశాల మధ్యన. ఆర్థిక యుద్ధాల కాలం అన్నాం, అది కూడా పోయింది. ఇప్పుడు వాణిజ్య యుద్ధాలు, సుంకాల యుద్ధం నడుస్తుంది ప్రపంచంలో. కానీ తరతమ భేదం ఉండాలి కదా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ గా జీవించు. నేను చాలా వరకు కన్నవారి కళలు, అమెరికా కళలు మానుకోండి, చదువుకో, ఇంకో పనులు చేయకండి, ఇటువంటి వేరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి అని హెచ్చరిస్తున్నాను నేను. కాదంటే మన దేశంలో రోహింగ్యాలు వస్తూ ఊరుకుంటామా? మన దేశంలో విదేశీయులు ఎవరన్నా వచ్చి రకరకాల తిష్ట వేస్తూ ఊరుకుంటామా? మాట్లాడితే వార్డు మెంబర్ పోటీకి కూడా ఏది నాన్ లోకల్ అనే పరిస్థితి వస్తున్నప్పుడు వాళ్ళ దృష్ట్యా అది కరెక్ట్ అంటున్నాను నేను. సమస్య లేదు. అమెరికన్ ఫస్ట్ అని నినాదం చేస్తే తప్పు కాదు. 2016లో అందరూ ట్రంప్ ఓడిపోతారని, ట్రంప్ గెలుస్తున్నాను నేను మన రాజకీయ విశేషం. నేనేమంటున్నానంటే వాళ్ళు రెండోసారి గెలిపించారు కదా ఆయనను. రెండోసారి గెలిపించేటప్పుడు కూడా ఆయన ఏవైతే కోరుకున్నారో అవన్నీ చెప్పిండు కదా, చెప్పి చేస్తున్నాడు. ఇప్పుడు జో బైడెన్ లాగా డిప్లొమాట్ కాదు ఆయన. అందుకని నేను మొదలు నెగిటివ్ షేడ్ చెప్పాను, ఇప్పుడు పాజిటివ్ షేడ్ చెప్తున్నాను. ఆయన ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అవన్నీ చేస్తారని చెప్పిండు. అంటేనే ఎన్నుకున్నారు కదా వాళ్ళు. అది వేరే, వాళ్ళ కర్మ అని అంటట్లేదు. ఎందుకంటే వాళ్ళ కర్మ కాదు, మన కర్మ కూడా. ఉదాహరణకు గతంలో డాలర్ విలువ పడిపోతున్న ప్రతిసారి కూడా, డాలర్ విలువ దెబ్బ తరుగుతున్న అనుకున్న సందర్భంలో అమెరికన్ అధ్యక్షుడు ఇట్లే ప్రవర్తించిండు. ఏం తేడా ఉండదు. అమెరికా అధ్యక్షుడు లాగానే ప్రవర్తిస్తాడు. భారతదేశ అధ్యక్షుడు లాగా ప్రవర్తించి మనం కోరుకుంటే తప్పు కదా. కానీ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ప్రజలు కూడా నష్టం చేస్తున్నాడని సమస్య. కన్జ్యూమరిజం పెరిగిన సందర్భంలో మన దేశం అనే 143 కోట్ల జనాభాతో ఉన్న దేశం ఇవాళ కన్జ్యూమరిజంలో మధ్యతరగతి పెరిగింది మన దేశానికి. కనుక చైనాకు మనం అవసరమే, అమెరికాకు అవసరమే, ఇతర ఏ ఉత్పత్తులు అమ్ముకోవాలని పెద్ద మార్కెట్ సంత భారతీయ సంతలో అమ్ముకోవడం వాళ్ళకి అవసరం. మనకు కూడా అవసరం, మన నైపుణ్యాలను అమ్ముకోవడం మనకు అవసరం. జరుగుతుంది అది. వాళ్ళ తక్కువ జీతాలతో మనతో పని చేయించుకుంటారు కనుక మన నైపుణ్యాలు మనం అమ్ముకుంటాం. ఆ జీతాలతో వాళ్ళు పని చేస్తే కష్టం అండి. అందుకని మీరు చూడండి, వాళ్ళు అమెరికన్ ఫస్ట్ అని ఏదైతే ఉద్యోగాల కోసం అని అన్నారో, వాళ్ళు ఆఖరికి ట్రంప్ ఇంట్లో కూడా ఏది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పనిచేస్తున్నారని మనకి వచ్చింది కదా. అప్పుడు దానికి సమాధానం లేదు. అది కదా, గ్యాస్ స్టేషన్స్, ఇళ్లలో పని మనుషులు కూడా ఖరీదు అయిపోయింది కదా ఇప్పుడైతే అక్కడ. ఎందుకైనా వాళ్ళు తక్కువ డబ్బులతో ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ లీగల్కి అయితే కరెక్ట్ కాదు. నేను దాన్ని సమర్థిస్తాను. ఎందుకంటే దేనికోసం, ఏ పర్పస్కి అయితే అక్కడికి పోయినామో ఆ పర్పస్ మాత్రమే సాల్వ్ చేసుకోండి. దాన్ని దాటిపోతే అప్పటికంటే ఎక్కువ ప్రమాదం ఉంది. మనకు ప్రమాదం ఏంటంటే మనము అక్కడ ఎట్లా ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తించాలి. నాకు చాలా మన అటార్నీస్తో మనం మాట్లాడాము. ఏమనంటే మన మిత్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే చిన్న కేసుల్లో మన భారతీయులు ఎంత అశ్రద్ధ చేస్తారు, అక్కడ అంతకంటే అశ్రద్ధ చేశారు మనవాడిని అక్కడ. అంటే మన భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం పెద్ద నేరం అనుకో మనం. నేను ఎవరో తెలుసా అంటాడు వాడు.
పోలీస్ కానిస్టేబుల్ ఆడితే మనవాడు నేను ఎవరో తెలుసా అంటాడు, వార్డు మెంబర్ కాకపోయినా కార్పొరేటర్ కాకపోయినా. అక్కడ కూడా అదే ప్రవర్తించారు వీళ్ళు. టికెట్ ఇష్యూ చేస్తే ఆ టికెట్ నష్టం చేసింది వీళ్ళే కదా, మనవాళ్ళే కదా. తర్వాత కనీసం ఎట్లా ఫైన్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి అడగకుండా తీరా సమన్స్ వచ్చి, సమన్స్ తర్వాత వారెంట్ వచ్చి ఇవాళ మిమ్మల్ని ఇంటికి పంపుతామంటే అరుస్తున్నారు, గొడవ పెడుతున్నారు కదా. అదే మొదట్లో ఉంటే బాగుండేది కదా. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల మీద తీసుకున్నారు కదా మన వాళ్ళు. కొన్నిసార్లు వేరే దేశాల రాజకీయాలు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పే కదా, వాళ్ళు పోయిన పని వేరే కదా. ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ ఏమైందంటే కన్నవారి కళలను క్యాచ్ చేసుకుని ఇక్కడ ఏజెన్సీస్, భారతదేశంలో ఉన్న చాలా దుర్మార్గమైన ఏజెన్సీస్ తప్పుడు యూనివర్సిటీ అడ్రస్ చూపించి, చిన్న చిన్న అడ్రస్లో ఉన్నవాడు చూపించి వెళ్ళి తీసుకుపోయారు. హార్వర్డ్ లాంటి మంచి విశ్వవిద్యాలయం తీసుకుపోయిన సందర్భాలు ఉంటాయి, కాదంటలేదు. కానీ వాళ్ళు ఏ పర్పస్ పోయినరో ఆ పర్పస్ విడిచిపెట్టి ఇక్కడ ఒక్కసారి ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే చాలు, మీకు అక్కడి నుంచే సంపాదిస్తారు, ఆ డబ్బులు ఇటు పంపుతారు అనే భావన తీసుకొచ్చిన సందర్భంలో ఇవాళ 3,30,000 మంది విద్యార్థులు మన వాళ్ళు చదువు కోసం పోయినారు. మొత్తం 10 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటే 1/3 ఒక అమెరికాలో ఉన్నారు కదా. ఈ కన్నవారి కళలు గతంలో శుభరామ సినిమా వచ్చుంటాయి, ఇప్పుడు అమెరికా కన్నవారి కళలు కొంచెం మార్చుకోవాలి. అయ్యా అమెరికా ఒకటే డెస్టినీ కాదు, డెస్టినేషన్ అంతకన్నా కాదు. మీరు చేయాల్సిన పని అమెరికా దాటి కూడా ఆలోచన చేయండి. చాలా దేశాలు ఉన్నాయి, బ్రిటన్ ఉంది, కెనడా ఉంది, రకరకాల దేశాలు ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా ఉంది. అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయండి. అక్కడికి వెళ్ళి మేము అక్కడే తిష్ట వేసుకుంటూ కూర్చున్నామని గతంలో చెల్లింది, ఇప్పుడు చెల్లే పరిస్థితి లేదు. వాళ్ళు పంపిస్తా అంటున్నారు కనుక విద్య కోసం వెళ్ళాము, విద్యకే పోండి. ఇతర పనుల కోసం పోయినప్పుడు ఇతరుల పనులు దానికోసం పోండి. మీరు విజిటింగ్ వీసా తీసుకొని ఈ పనులు చేయకండి అని ఒకటి. రెండోది చిన్న చిన్న నేరాలు ఇరుక్కొని అనవసరంగా ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు ఏం రామా అంటే భూత అనే పరిస్థితి వచ్చింది అక్కడ. చూస్తున్నాం కదా, యూనివర్సిటీ విద్యార్థులు ఏ పనైనా చేస్తే బాగా ఆలోచించాల్సి వస్తుంది. మన ఫ్రెండ్షిప్ లో మనం ఏదైనా చాటింగ్ చేస్తే కూడా సోషల్ మీడియా మీద కన్ను వేస్తున్నారు కదా, అవసరం కూడా అంటున్నారు. వాళ్ళ దేశంలో గన్ కల్చర్ నడవడానికి కారణం ఏంటి, మెక్సికో నుంచి ఇల్లీగల్ రావడమే కదా, బ్రోకులు రావడమే కదా. చాలా సార్లు అమెరికా ఒక ఏమైందంటే ఒక వలసవాదుల దేశమే, వలస దేశమే అది. కానీ ఇంకా ఎక్కువ అయిపోయి గన్ కల్చర్ పెరగడానికి ప్రధానంగా దీనికి కారణమైంది కనుక కొంత ఆయన కంట్రోల్ చేయడానికి కరెక్ట్ అంటున్నాడు. ఆ కంట్రోల్ పట్టు తప్పి ఆయన విధానాలే ఆయనకు ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితి అంటున్నాడు. ఇప్పుడు బ్రిక్స్ దేశాల కరెన్సీని రాని అన్నాడు, యూరో కరెన్సీని రాని అన్నాడు. యూరో కరెన్సీని ఎట్లాగూ అది అనుకున్నంత కాలే పట్టు అయిపోయింది. కానీ ఇవాళ డాలర్ మీద ప్రేమతోని మిగతా దేశాల కరెన్సీలను కానీ వాటిని చేసే పరిస్థితి లేదు అంటున్నాం. అక్కడ చైనా కూడా మనతో డాలర్ వ్యాపారం చేద్దాం అనుకుంటుంది కానీ రూపాయల వ్యాపారం చేస్తామంటే అనుకుంటలేదు కదా. కానీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు అనువుగా అని చోట అధికారం మన రాదు. మనం ఏం చేయాలి, ట్రంప్ చేసే విధానాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తే మన దేశం మీద ప్రభావితం చేస్తే మనం కొంచెం లొంగినట్టు కాదు, కానీ మన అవసరాల దృష్ట్యా మనం ఆయనతో సఖ్యతగానే ఉండాలి, తప్పుగా. రెండోది ఏంటంటే ఆయన విధానాలకు ఆయనగా నష్టం చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు తిరగబడతారు, అక్కడి ప్రజలు అడుగుతారు, కోర్టులు అడుగుతున్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్తా అంటున్నాడు. ఇప్పుడు సమస్య అది. ఎలాన్ మస్క్ వ్యాపారస్తుడు, ఇంతకంటే వ్యాపారస్తుడు ఆయన కనుక ఇంతకంటే లాభాపేక్ష ఎక్కువ ఉంటుంది ఆయనకు. కనుక ఈ రకంగా ఏది గవర్నెన్స్ లో భాగం పంచుకొని ఆయనను కొంచెం నొంగ తీసుకుందాం అనుకున్నాడు. ట్రంప్ సీతయ్య ఎవరు చెప్పినా వినడు కనుక వినలేదు. వినకపోతే రామస్వామి పోతాడు, ఎలాన్ మస్క్ పోతాడు, ఇంకో మల్లయ్య ఎల్లయ్య ఎవరు వచ్చినా పోతాడు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనం అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మన అవసరాల రీత్యా వాళ్ళతో ఎంతవరకు ఉన్నానో అంతవరకు ఉండాలి. మనం ఇంటికి వస్తే ఏం చేస్తాం, వాళ్ళ ఇంటికి పోతే ఏమి ఇస్తామని బాపత్తాను కనుక మనం కూడా అదే రకంగా ఉండాలి. మన దెబ్బ మనం వేయాల్సిందే, మన అవసరాలు మనం తీర్చుకోవాలి. పరస్పర అవసరాలే వాణిజ్యానికి దోహదపడతాయి, అవి మనం కాపాడుకోవాల బాధ్యత మన మీద ఉంది. మరి ఏదైతే ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ఈ సుంకాలు అనేవి ట్రంప్ మొదలుపెట్టారు. మరి ఇప్పటి వరకు ఆ దిశగానే ఎక్కడ కూడా తగ్గకుండా సుంకాలు విధిస్తూనే ఉన్నారు. చిన్న దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూసాం. మరి ఇందులో కోర్టులు కూడా జోక్యం చేసుకొని జూలై 7 వరకు దీన్ని ఆపాలంటూ కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు ఎన్నో దేశాలు కూడా ట్రంప్ విధిస్తున్న కొన్ని దేశాల్లో అక్కడ జనజీవనం కూడా ఉండదు, అక్కడ కూడా ట్రంప్ సుంకాలు విధించిన పరిస్థితి మనం చూస్తాం. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ట్రంప్ బరి తెగింపు చర్యలు అనుకోవచ్చా? దీన్ని 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి, ట్రంప్ బరి తెగిస్తే మనకి జరిగే నష్టం ఏమిటి, ట్రంప్తో మనం సఖ్యంగా మాట్లాడుకొని మనకు కావాల్సింది తెచ్చుకుంటే మనకి జరగబోయే మంచి పరిస్థితి ఏమిటి. సో ఈ 2 పరిస్థితులు మనం గమనిస్తే అసలు ముందు దీనిలోకి వెళ్ళే ముందు ట్రంప్ బరి తెగించడం అనే పర్సెప్షన్ మనం ఇందాక అనుకున్నట్లు ఆయన ఒక ఎలక్షన్ ప్లాన్ మీద వచ్చాడు. అమెరికాలో జనరల్గా ఇప్పుడు పర్సెప్షన్ ఏముందంటే, అరే మన దేశంలో మనం ఈ యూరోపియన్ దేశాలకి, జపాన్కి మనము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, మనం కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాం, మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కెనడా కావచ్చు, ఇప్పుడు కెనడాలో హెల్త్ కేర్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ప్రెటీ మచ్ ఫ్రీ,
యూరోప్లో కూడా హెల్త్ కేర్ దాదాపు ఫ్రీయే. ఎడ్యుకేషన్ కూడా అమెరికాతో పోలిస్తే 1/3 ఉంటుంది దాని కాస్ట్. వేరేజ్ అమెరికాలో హెల్త్ కేర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదు. సో దాంతో వాళ్ళు ఒక రకమైన ఇదనమాట, మనము వీళ్ళకి ఇంత చేస్తున్నాము, మనం వీళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, కానీ వీళ్ళు విశ్వాసంగా మనకి ప్రవర్తించట్లేదు అని చెప్పేసి ఒక రకమైన పుష్ బ్యాక్ జరుగుతోంది అమెరికా యూరోప్ రిలేషన్స్లో. అఫ్ కోర్స్ అమెరికా చైనా రిలేషన్లో కూడా ఒక రకమైన పుష్ బ్యాక్ ఎందుకు జరుగుతోందంటే, ఇవాళ ఇప్పుడు చైనా పెరుగుతున్న కొద్దీ, చైనా ఒక $18 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది. చైనా ఇప్పుడు నేనే నంబర్ 2, నేనే నంబర్ 1 అయిపోతా, నేను సూపర్ పవర్ అయిపోయాను అని చెప్పుకొని చైనా మీద అమెరికా బాగా డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు అమెరికా డిఫెన్స్లోని మీరు చూస్తే మిసైల్ తయారు చేయాలంటే సెమీకండక్టర్స్ వగేరా కావాలి. అందులో 40% దిగుమతులు చైనా నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు చైనాకి అమెరికాకి యుద్ధం జరిగి చైనా ఆపేస్తే అమెరికా డిఫెన్స్ ప్రొడక్షన్ స్తంభించే అవకాశం ఉంది. ఇది వాళ్ళు గమనించి అమెరికా ఈ రకమైన అమెరికాలో అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి. ట్రంప్ ఈజ్ ఓన్లీ అ సింబల్, వెనకాల ఒక డీప్ స్టేట్ నడుపుతుంది ఎంటైర్ సిస్టమ్ని. ఓకే, ఇప్పుడు ట్రంప్ ఎలక్షన్ ఓడిపోయాడు లాస్ట్ టైం నేరోగా, ఈసారి నేరోగా గెలిచాడు. ఇదంతా ఒక డీప్ స్టేట్. ఏంటంటే డీప్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఒక 500 మంది ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు ఇదంతా. వాళ్ళు ఓకే ట్రంప్ని తెచ్చి ట్రంప్ ద్వారా మనం ఈ ఆశయాల్ని నెరవేర్చుకుందామని చెప్పి పుష్ చేస్తున్నారు. సో ఇది వరల్డ్ డైనమిక్స్లో ఒక రకమైన సైకిల్ తిరుగుతోంది, దాని రీసెట్ జరుగుతుంది. మనకి యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్, మనకి నేను చెప్పినట్లు 2 పరిస్థితులు ఉన్నాయి. ఒకటి బెస్ట్ కేస్ సినారియో నేను చూస్తే, లేకపోతే ముందు వర్స్ట్ కేస్ సినారియో మాట్లాడదాం. అమెరికా ఇండియా మీద తమ ఫుడ్ ప్రోడక్ట్స్ని మీరు కొనండి, సోయాబీన్, కార్న్, వీటి మీద ఎగుమతులు పెంచండి అని ఒత్తిడి తెస్తుంది. అప్పుడు మన దేశంలో మార్కెట్కి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద కూడా బాగా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. ఐపీ నిబంధనలు కఠినంగా పెడితే అప్పుడు ఇండియాలో జెనరిక్ డ్రగ్స్ ఏవైతే మనం ఎగుమతులు చేస్తున్నామో వాటి యొక్క డిమాండ్ అమెరికాలో తగ్గిపోయే అవకాశం ఉంది. సో అవి ఖరీదుగా మారి అప్పుడు గ్లోబల్ మార్కెట్లో కూడా మనకి పోటీ ఎక్కువయ్యి మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. అలాగే అమెరికన్ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్, యంత్రాల మీద టారిఫ్ ఒకవేళ మనం కట్ చేస్తే మన ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద ఇంపాక్ట్ జరుగుతుంది. ఇది కాకుండా మన H1B వీసాలు ఇలాంటివి ఎలాగో ఉన్నాయి, అప్పుడు మనకి ఐటీ టాలెంట్ మీద చాలా డిపెండెన్సీ ఉంది. ఇది వర్స్ట్ కేస్ సినారియో. మనం ఒకవేళ సఖ్యంగా అంటే సఖ్యంగానే ఉంటారులేండి అందరూ. ట్రంప్ అందరినీ వైట్ హౌస్కి పిలిచి క్లాస్ తీసుకుంటున్నాడు, జెలెన్స్కీ క్లాస్ తీసుకున్నాడు, మన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ క్లాస్ తీసుకున్నాడు. థ్యాంక్ఫుల్లీ మోదీ ముందే వెళ్ళిపోయి కలవడం వల్ల ఈ క్లాస్ తీసుకునే పరిస్థితి ఏర్పడలేదు. అండ్ మోదీ గారి స్టాచర్ ఎనీవే డిఫరెంట్ అనుకుందాం కంపేర్డ్ టు సంబడి లైక్ జెలెన్స్కీ. సో ద బెస్ట్ కేస్ సినారియో ఫర్ ఇండియా మనం చూస్తే మనకి టారిఫ్ రిడక్షన్స్ అవ్వచ్చు, మన మెటల్స్, మన స్టీల్ ఎక్స్పోర్ట్స్, అమెరికా స్టీల్ బాగా ఇంపోర్ట్ చేస్తుంది. అలాగే మనం ఇందాక నేను చెప్పినట్లు ఆటో యాన్సిలరీస్ మనకి ఇండియా నుంచి ఒక $150 బిలియన్ ఇండస్ట్రీ అవకాశం ఉంది బై 2030. ఇది ఒక సిఐఏ రిపోర్ట్లో వచ్చింది. అలాగే టెక్స్టైల్స్, ఫార్మా, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మీద టారిఫ్ తగ్గచ్చు. ఇది బెస్ట్ కేస్ సినారియో. అలాగే మార్కెట్ యాక్సెస్, ఇప్పుడు మన ఫార్మాకి, ఇండియన్ ఐటీ సంస్థలకి, ఫుడ్ ఎక్స్పోర్ట్స్కి ఇంకా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైనాకి మనం ఒక ప్రత్యామ్నాయంగా రెడీ అవ్వచ్చు. ఫైనలీ ఏంటంటే ఇప్పుడు అమెరికా డీప్ స్టేట్ ఇంకొక ప్లాన్లో ఉంది, చైనాని దెబ్బతీయాలి. చైనా నంబర్ 1 అయ్యే ఆశలు కంటోంది, దాన్ని మనం దెబ్బతీయాలి. సో చైనాలో ఆర్థిక సంక్షోభం క్రియేట్ చేస్తే ఈ టారిఫ్లు వీటి ద్వారా చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే, చైనా మీద లోకల్ పాపులేషన్ తిరగబడితే అప్పుడు చైనాని ఏం చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. సో ఈ పరిస్థితిలో ఇండియా చైనాకి ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్గా తయారైందంటే మనకి ఫెంటాస్టిక్గా ఉంటుంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ బూస్ట్, అమెరికా నుంచి ఇండియాకి FDI బాగా పెరిగితే అప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ రంగం, ఇవాళ మనం కావాల్సింది ఏంటి ఇండియాకి, మనం ఆల్రెడీ ఈ 3-day వార్లో చూపించాం మన టెక్నికల్ ఎక్సలెన్స్ ఉంది డిఫెన్స్లో, మిసైల్స్లో, అలాగే డ్రోన్స్లో. కానీ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మన ఓన్ సెమీకండక్టర్స్, మన ఓన్ జెట్ ఇంజిన్స్ మనం తయారు చేయడానికి ఇంకా వీఆర్ 10 years బిహైండ్. అది మనము అమెరికాతో కోఆపరేషన్తో ఒకవేళ మనం తెచ్చుకున్నామంటే అప్పుడు ఇండియా ఈ యొక్క టారిఫ్ గందరగోళం నుంచి బాగా నెగోషియేట్ చేసి ఇట్ విల్ ఎమర్జ్ మచ్ స్ట్రాంగర్. అండ్ చైనాకు ఒక కౌంటర్ బ్యాలెన్స్గా తయారయ్యి మనం ఒక $10 ట్రిలియన్ ఎకానమీకి దశగా పెరిగెట్టామంటే అప్పుడు మన స్టాక్ మార్కెట్లో
కూడా చాలా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. చాలా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ చాలా చాలా అభివృద్ధి చెందుతారు. రైట్. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఇప్పటికే అటు ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల స్టాక్ మార్కెట్స్ కూడా మరి లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అంటే పరిస్థితి చూస్తే అమెరికాలో కొంచెం గందరగోళంగా ఉన్నట్టుంది. ఇతనేమో నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను అని అంటాడు. ఇంకా ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నా అంటే 1971లో ఆహ్, ఆహ్, నిక్సన్ ఇలాగే టారిఫ్స్ అట్లా విధిస్తే కోర్టులు కూడా ఒప్పుకున్నాయి. మళ్ళీ అసలు కోర్టుకు సంబంధించింది ఏంటి, ఇది మా కాంగ్రెస్‌కి సంబంధించింది. మేము అక్కడ చూసుకుంటాము అని అలా ఒక సపోర్టివ్ రోల్‌గా తీసుకొని దాని మోడల్‌లోనే మేము చేస్తున్నాము. మీరిప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు మేము చేయడం వల్ల? ఇది అమెరికాకే మంచిది కదా! అని అని చెప్పుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించి పైకోర్టుకి వెళ్తున్నాడు. మరి చూడాలి పైకోర్టు కూడా ఎలా రియాక్ట్ అవుతుందో. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు యెస్. ఐ థింక్ ఈ ట్రేడ్ టారిఫ్ వేరే వేరే దేశాల వల్ల ఇంపోజ్ చేస్తే చైనా ఎకానమీ కొంచెం డిస్‌లొకేట్ అయిపోయి, ఇప్పుడు ఇండియా ఒకవేళ ఆల్టర్‌నేటివ్ ట్రేడింగ్ పార్ట్నర్ అయితే దానికి అమెరికాకి పాటు మనకు గూడా చాలా ఎకనామికల్‌గా చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ మీడియా రిపోర్ట్ ప్రకారము ప్రతి సంవత్సరం $131 బిలియన్ ట్రేడ్ జరుగుతుందని చెప్తున్నారు. దీంట్లో $86 బిలియన్ మన ఇండియా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే, అమెరికా కేవలము $45 బిలియన్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అంటే మనకు ఒక $41 బిలియన్ సర్ప్లస్ ఉంది అని చెప్తున్నారు. బట్ ఇంకొంచెం లోతుగా రిసర్చ్ చేస్తే అకార్డింగ్ టు గ్లోబల్ ట్రేడ్ రిసర్చ్ అలయన్స్ రిపోర్ట్ ప్రకారము, వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే, అంటే ఆన్ పేపర్ ఇండియా సర్ప్లస్‌లో ఉంది. 41 బిలియన్ డాలర్. కానీ కొంచెం లోతుకెళ్తే అమెరికా ప్రతి సంవత్సరము ఒక 30-40 బిలియన్ డాలర్స్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రేడ్ ప్యాక్ట్స్‌లో, ఈ ట్రేడ్ డీలింగ్స్‌లో చాలా విషయాలు, చాలా ట్రేడింగ్ విషయాలు దాంట్లో మెయిన్ స్ట్రీమ్ డిస్కషన్‌గా రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో వెళ్లి చదువుకుంటున్నారు. ఇది ట్రేడ్‌లో ఎక్కడ కనిపించవంట అసలు యాక్చువల్‌గా. అంటే లైక్ కనీసం ఒక ఆహ్, ఆహ్, 25 బిలియన్ డాలర్స్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ స్పెండింగ్ ఇన్ అమెరికా అంట. ప్రతి సంవత్సరము 25 బిలియన్ డాలర్స్ కోట్లు అమెరికాలో స్పెండ్ చేస్తున్నారు. అది కేవలం ఎడ్యుకేషన్ కోసం. బట్ కానీ అవి ట్రేడ్ డిస్కషన్‌లో, ట్రేడ్ డీలింగ్స్‌లో, ట్రేడ్ ప్యాక్ట్‌లో అవి ఎక్కడ రావు. అలాగే అమెరికా చాలా కంపెనీలు, బిగ్ టెక్ కంపెనీస్ అమెజాన్ గానీ, గూగుల్ గానీ, ఫేస్‌బుక్ కానీ, ఇంకేమో కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాయి. బట్ టారిఫ్ అంటే టాక్స్ మాత్రము అమెరికాలో ఇంపోజ్ చేస్తున్నారు. సో, అమెరికాకే బెనిఫిట్ అవుతుంది. సో, అది మనము చూసుకోవాలి. దాంతో పాటు ఇంకా అమెరికా చాలా ఆహ్, కన్సల్టెన్సీ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెకిన్సీ గానీ, గోల్డ్‌మ్యాన్ సాచ్‌స్టోన్ గానీ, వాళ్ళు ఇక్కడొచ్చి బిజినెస్ చేస్తున్నాయి. గవర్నమెంట్‌కి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌లో హెల్ప్ చేస్తున్నాయి. చాలా ప్రైవేట్ కంపెనీలకి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ హెల్ప్ చేస్తున్నాయి. ఇంకా బిగ్ టెక్ కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం హెల్ప్ చేస్తున్నాయి. ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నాయి. బట్ దెన్ అవి కూడా ట్రేడింగ్ ప్యాక్‌లో రావట్లేదు. సో, ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే మనం కొంచెం తెలివిగా ఆలోచించి డొనాల్డ్ ట్రంప్‌తో కొంచెం నాక్‌గా డీల్ చేస్తే మనము ఐ థింక్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఫర్ అమెరికాస్ ట్రేడ్. రైట్. అది దాంట్లో ఇట్స్ విన్ విన్ సిట్యుయేషన్ యాక్చువల్లీ. అమెరికాకి కూడా విన్నే. అట్ ది సేమ్ టైమ్ మనకు కూడా విన్ విన్ సిట్యుయేషనే. బట్ ఎస్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూసుకోవాలి మేడం. ఎట్లా హౌ చైనా వుడ్ రియాక్ట్, బికాజ్ ఎందుకంటే దిస్ గై ఈస్ ఇంపోజింగ్ టారిఫ్స్ ఆన్ ఆల్ ద కంట్రీస్. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో మన స్ట్రెంత్ జస్ట్ $4 ట్రిలియన్ డాలర్స్. అదే చైనాస్ జీడీపీ గ్రోత్ ఏమో $18 ట్రిలియన్. సో ఇమ్మీడియేట్‌గా ఏ దేశంతో అయితే మనకు బెనిఫిట్ అవుతాయో ఈ కాంప్లెక్స్ సిట్యుయేషన్‌లో ఆ దేశంతోనే ముందుకెళ్తాయి. సో అందుకని ఈ చిన్న చిన్న దేశాలు బంగ్లాదేశ్ కానీ మనం చూస్తున్నాం అట్లా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా చైనా వైపు వాళ్ళు చూస్తున్నారు. పాకిస్తానే గాని ఇంకా చిన్న దేశం చాలా ఆహ్, చైనా వైపు చూస్తున్నాయి. సో, మనం ఈ విషయంలో గూడా మరి కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించి ట్రంప్ లాగా కాకుండా కొంచెం జ్ఞాగ్గా ఆలోచించి మన పాలిసీస్ డిజైన్ జేయాలని నేను అనుకుంటున్నానండి. ఎస్ రామ్మోహన్ గారు, చెప్పండి.
ఎస్, మరి ఏదైతే ట్రంప్ ఏదైతే విధిస్తున్న సుంకాలపై కూడా ఇప్పటికే మాన్హాటన్ కోర్టు నిలుపుదల చేసింది. మళ్ళీ తిరిగి ట్రంప్ కూడా హైకోర్టులో అపీల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి జూన్ 5లోగా ఇటు ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనా అధికారులు స్పందించాలంటూ కూడా తెలిపింది. మరి ఈ నేపథ్యంలో జూన్ 9 తర్వాత మరి హైకోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? మరి ట్రంప్ ఇప్పటికైనా సుంకాలను తగ్గించే అవకాశం ఉందంటారా? ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? అమెరికాకు ట్రంప్ రాజు కాదు, ఆ విషయం తేల్చి చెప్తుంది రేపు పొద్దున. అమెరికా Yes. ప్రజాస్వామ్యం, ఫెడరల్ సిస్టము, 50 రాష్ట్రాలు, దేని దానికి ఇవాళ నేనే మొత్తం అంతా నడిపిస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు అనుకుంటే అది తప్పని తేలబోతుందని నేను అంటున్నాను. ఖచ్చితంగా ఆయనకు గర్వభంగం కలుగుతుంది కోర్టుల ద్వారా. కోర్టులు మించి అయితే ఆయన చేయడానికి వీల్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు పాజిటివ్ గా చూసుకుంటే చాలా విషయాలు మూర్ఖుని మనసు రంజింపజేయగలుగుతామని సమస్య. ఇప్పుడు ఇసుకన తైలం తీయవచ్చు, కానీ ఒక్కోసారి ఇప్పుడు మనం స్నేహహస్తం అందిస్తే అట్లా స్నేహహస్తం వస్తే బాగానే ఉంటుంది, కాదట్లేదు. శత్రు మిత్రుడు అన్నట్టు చైనాను చెక్ పెట్టడానికి మన కోసం వస్తున్నా కూడా ఒకే ఊరలో 2 కత్తులు ఇమిడ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, అటు జెలెన్స్కీని, ఇటు రష్యాను. ఒకరని చెప్పండి, అమెరికా రష్యా బద్ధ శత్రువులు ఏలకం చూసినా కూడా. కానీ పుతిన్తో మాట్లాడినా అంటాడు, ఈయన బెదిరిస్తాడు. అట్లాగే హమాస్ కు మనకు ఇజ్రాయెల్ మధ్య కూడా ఇజ్రాయెల్ బెదిరించినట్టు చేస్తాడు, హమాస్ ను కూడా నాశనం చేస్తా అంటాడు. పాకిస్తాన్ ఇండియా మధ్య అదే సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అందుకని ఏమవుతుందంటే, ఇవాళ 2 రకాలుగా మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఒకటేమో ఆయుధాలు కొనండి అంటున్నాడు, వాళ్ళ ఆయుధాలు మనం కొనడానికి పక్కన పాకిస్తాన్ పోవచ్చు. ఇద్దరు సమానమే అంటాడు, ఇద్దరు మంచి మిత్రులే అంటారు. ఇవరకు చెప్పండి, తన ఆయుధాల ఏదైతే మనం మొత్తం ఆయుధాల వాట చూస్తే రష్యా తర్వాత వెంటనే మనకి ఎక్కువ ఆయుధాలు సప్లై చేసేది మన అమెరికాని. కనుక ఆయుధాల కోట 16 నుంచి ఇంకా శాతం పెంచమంటున్నాడు కదా. రెండోది దిగుమతుల కోట కూడా ఒక రకంగా చెప్పారంటే, మిగతా చైనా వాటికంటే కూడా ఉత్పత్తులు లేవు అక్కడ, కానీ పెంచమంటున్నాడు. అంటే 2-3 ముఖ్యంగా ఇంధనం రష్యా నుంచి మన వాటి ఇద్దరు యుద్ధంలో కొంచెం లాభపడ్డాం మనకు ఇంధన విషయంలో. కానీ అమెరికా ఏమంటుంది, అక్కడి నుంచి మేము ఇంధనం తీసుకొని మీకు అమ్ముతా, మీరు తీసుకోండి అంటున్నాడు. ఈ ఇంధనం రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మనం ఆయుధాల పరంగా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీన్ని తట్టుకోకపోతే కష్టం కదా. మనం ఎంత స్నేహాస్తం అందించినా అవతల వాడికి అవగలించుకోకుండా కత్తులు అయితే దూరవద్దు కదా, కత్తులు కడుపులో పెట్టుకుని రావద్దు కదా, అదొక సమస్య వస్తుంది. రెండోది ఏంటంటే, మన ఉత్పత్తిలో మేక్ ఇన్ ఇండియా అని ఇప్పటికే పెద్దగా సఫలమైంది ఏం లేదు. వరకు చెప్పాలంటే ఆ విషయంలో అమెరికా మనకంటే అధ్వానంగా ఉంది, సమస్య లేదు. అందరికన్నా ఉత్పత్తి రంగంలో చిన్న వస్తువులు కూడా, చిన్న పిల్లవాళ్ళు ఆడుకునే కారు బొమ్మ నుంచి మొదలుకొని పెద్ద వాటి కంప్యూటర్ల వరకు కూడా తయారు చేయడంలో, చిప్స్ తయారు చేయడంలో కానీ అన్ని రకాలుగా మనం కొన్ని విషయాలలో మనం ఎంత సమృద్ధి సాధించినా చైనా అంటున్నాం. అమెరికా ఇట్లా మనం కూడా చిన్న వస్తువులు అక్కడి నుంచి అవసరమైన టెక్నాలజీ దిగుమతి చేసుకోకపోతే బతకలేని పరిస్థితి. కానీ ఈ భిన్న దూర ప్రపంచంలో మనం రష్యా గురించి ఎందుకు ఆలోచిస్తుంది ఏమంటారండి? నిజంగా చెప్పాలని అమెరికాను పక్కన పెట్టాలనుకుంటే రష్యా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అంతేందుకు మొన్నటి అమెరికా మన రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో మనకు రష్యా నుంచే కదా ముడిచముడు ఎక్కువ దిగుమతి చేసుకుంది. ఈ వైపు కూడా చూద్దాం, ఎందుకు చూడొద్దు మనం అంటున్నాం. అంటే అమెరికా లేకపోతే మనం బతకలేకపోవచ్చు అనే భావన కరెక్ట్ కాదు. మనం బతుకుతాం అమెరికా లేకపోయినా అనుకోవాలి. ఒకటే, మనం లేకుండా అమెరికా బతకదు. గట్టిగా మాట్లాడితే మనం నైపుణ్య అభివృద్ధి చేసుకొని నైపుణ్యం ఏదైతే ఇస్తున్నాం అక్కడికి తీసుకెళ్తున్నామో అది ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. తక్కువ జీతాలతో పనిచేసే వాళ్ళకి అవసరం. కానీ నేను చెప్పినట్టయితే కాదు, ఎవరైతే వీళ్ళు ఇల్లీగల్ గా పోయిన వాళ్ళు, ఎవరైతే వాళ్ళు పనులు చేసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ దేశ భద్రత వాళ్ళు చూసుకుంటాం, మన దేశ భద్రత మనం చూసుకుంటాం. కానీ సమస్య ఏంటంటే, చైనాను భారతం కూడా ఒకే పొరలో ఇంపించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇది రేపు వాళ్ళకే నష్టం అవుతుంది, అమెరికాకి నష్టం అవుతుంది, అందరికీ కాదు. ఒక రకంగా భౌగోళికంగా చూస్తే జియో పాలిటిక్స్ ఏమో రష్యా మన చైనా చేస్తుంటే, వీళ్ళేమో వాణిజ్య పాలిటిక్స్ వీళ్ళే చేస్తుంటారు. అదే వాణిజ్యం ఆలోచించేవాడు వ్యాపారానికి ఎప్పుడు కూడా నాకేం లాభాన్ని ఆలోచిస్తుంది తప్ప ప్రపంచ క్షేమం ఆలోచించేది లేదు. ఆ దెబ్బ కొట్టడంలో తమ భేదం లేకుండా కొడుతున్నాడు. సమస్య అక్కడ వస్తుంది. ఆయన ఇప్పుడు ఏమంటారు, ఒడిశలలో రాయి ఎటుపోతుందో తెలియదు మనకు, మంచం మీద నిలబడితే అదే పని చేస్తున్నాడు. ఒడిశల రాయి ఎవరికి దాక్కుతుందో తెలియకుండా కొడుతున్నాడు. ఎప్పుడు కూడా మన టార్గెట్ ఒకటి ఉండాలి కదా. ఆ టార్గెట్ లేకపోతే ఏమైంది, యూరోపియన్ యూనియన్ ఇప్పుడు శత్రువు అయింది. శత్రువులు ఎక్కువ మంది అవుతున్నారా, అమెరికాకు తక్కువ అవుతున్నారు? ఒకసారి ఆయన్నే ఆలోచన చేసుకుంటే సరిపోద్ది కదా. అమెరికా ప్రజలు వ్యతిరేకం అంటున్నారు, అమెరికా కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి, అమెరికాకు సంబంధించిన ఇతర దేశాలు కూడా స్పష్టంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు మంచి అంటున్నారు ఆయన అంటున్నాడు. ఆయనకాయనే మంచి అనుకుంటే లాభం లేదు. అమెరికా అధ్యక్షుడిగా మొత్తం కలకాలం ఉండడు కదా. ఐ థింక్ 3.5-4 ఏళ్ళు ఉంటాడు. కనుక ఈ లోపల అమెరికాకు నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేసుకోవాలి తనకు తానే. ఒక్కటి మాత్రం నిజం, ఆయన ఏదైతే ఇవాళ చేస్తున్నాడో అవన్నీ నేను చేస్తా అని చెప్పే అధికారంలోకి వచ్చాడు. అమెరికా ప్రజల తీర్పును మనకు అంగీకరించాలి. అమెరికా ప్రజలు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు, అది ఫూల్స్ అని మనం అనలేవు వాళ్ళు.
కానీ దాని రెపర్కేషన్స్, దాని పరిణామాలు అనుభవించాల్సింది వాళ్ళే. చేసుకున్నంత అంటారు కదా, అనుభవిస్తున్నది కూడా అమెరికా ప్రజలే. ఈ మొత్తంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన అవసరాల నిమిత్తం మనం కూడా అమెరికాతో ఎంతవరకు మెలగాలి అంతవరకు మెలగాలి, మిగతా ప్రపంచ దేశాలతో ఎంతవరకు మెలగాలి అంతవరకు మెలగాలి. ఇంకొక పెద్ద ప్రమాదాన్ని మనం అరికట్టుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, అమెరికా కంటే నష్టం చేస్తున్న దేశం చైనా. మన చుట్టుపక్కల ఉన్న 6-7 దేశాలను మన శత్రువులుగా తయారు చేస్తుంది, ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం. కనుక దీన్ని అంతర్జాతీయ సమాజంలో ఎట్టగట్టాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజంలో అమెరికా చేస్తున్న కుట్రలను కూడా బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ప్రపంచంలో మనం విడిగా బతకలేము, గోడ కట్టుకొని బతకలేము. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతున్న సందర్భంలో మనం ఏం చేయలేము. ఇంతకుముందు రామ్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఐక్యపిస్తున్నారు ఏంటంటే, మనకు మా పన్నుల డబ్బులతోని మీరు ఇతర దేశాలను ఎందుకు ఉద్ధరిస్తారు అంటున్నారు. అది కరెక్ట్ అంటున్నాను. ఉదాహరణకు మన దగ్గర మధ్య తరగతి విద్యార్థులు, ఉద్యోగులు 30% పన్ను స్లాబ్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏం ఆలోచన చేస్తున్నారు, ఈ రాజకీయం అనేది తప్పు చేస్తున్నది, మా పన్నుల డబ్బులు తీసుకొని అనుచిత ఉచితాలు ఇస్తున్నారని మన వాళ్ళు కూడా భావిస్తున్నారు కదా. మరి ప్రపంచాన్ని ఉద్ధరించే క్రమంలో కెనడాకి ఎందుకు సాయం చేయాలి, మీరు మెక్సికోకి ఎందుకు చేయాలి సహాయం, ఇతర దేశాలకు ఎందుకు చేయాలి మన డబ్బులతో అంటున్నారు. కరెక్ట్ అంటున్నారు. ఈ డబ్బులతో వాళ్ళు వైద్యాన్ని బాగా చేసుకుంటున్నారు. అంతేందుకు వరకు బ్రిటన్లో అయితే నాకు తెలిసి NHS 1949లో వచ్చింది, అద్భుతమైన పథకం. ఇవాళ మనం దాని ఆరోగ్యశ్రీ ఇవన్నీ బీట్ చేసే పథకం, మనం దాన్ని తీసుకోవాలి. అమెరికాలో ఖచ్చితంగా కాస్టే. ఇవాళ ఎవరైనా తల్లిదండ్రులు పోతే మనకు ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేకపోతే మనం బతకలేని పరిస్థితి, ఇంటికి పంపిస్తున్నారు అక్కడి నుంచి. అమెరికా మనకు మంచిదని తీసుకోవద్దు మనం. అందుకని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, అమెరికన్ ప్రజలు కోరుతుంది అదే, మా పన్నుల డబ్బులతోని మీరు ఇతర దేశాలను ఉద్ధరిస్తున్నా అంటున్నారు. ఒకటేమో వాణిజ్య పరంగా కాదు, ఇట్లాంటి హెల్త్, ఎడ్యుకేషన్. రెండోది ఏంటి, మనకు యుద్ధ పరంగా, అంటే ఆయుధాలను అప్పుకో సప్పుకో అమ్ముకోవడం. దానివల్ల కూడా మా డబ్బు అంతా రక్షణ శాఖకు కేటాయించిన డబ్బు చాలా పెద్దదిగా. ఫస్ట్ అమెరికా రక్షణ శాఖకు కేటాయించే దానిలో అమెరికా, చైనా, రష్యా తర్వాతనే మనం 4వ స్థానంలో ఉన్నాం. కనుక శాతం మన జీడిపితో చూసుకుంటే, అట్లా చూసుకుంటే ఏంటంటే, ఇవాళ ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అవసరాలు మనవి, వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ రెండు అవసరాలను బేరీజ్ వేసుకొని అమెరికాతోని అమెరికా మీద నీటి పొట్లాగా ఉండలేదు. ప్రపంచంలో ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మన అవసరాలను వెళ్తే వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మోడీ గారు కరెక్ట్ చేస్తున్నారు అంటున్నాను. ఇది మంచి చెట్టు మోడీ గారు చేస్తున్న పని మిగతా దేశాల అధినేతల కంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నారు. చివరికి చైనా దేశంతో అంతవరకు ఉంటున్నారు. కానీ గతంలో మనం కొన్ని చేతులు కాల్చుకున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ అంటే 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కనుక కాంగ్రెస్ ప్రధానమంత్రులందరూ కొంచెం రష్యాకు అనుకూలంగా, వాజ్పేయితో సహా ఇవాళ మోడీ గారితో సహా కొంతవరకు అమెరికాకు అనుకూలంగా అనిపిస్తున్నారు. అమెరికాకు అనుకూలంగా మనం ఉన్నన్ని రోజులు ఉన్న పరిస్థితుల్లో నష్టపోయింది చాలాసార్లు. కనుక నష్టపోకుండా ఉండాలంటే కొంత డిప్లొమాటిక్ గా రష్యా, అమెరికా, చైనా ఎవ్వరు శత్రువులుగా ఈవాటి ప్రపంచంలో, వాణిజ్య ప్రపంచంలో ఎవ్వరు మన శత్రువులు కాదు. మన అవసరాలు వాళ్ళు, వాళ్ళ అవసరాలు మనం. రామ్మోహన్ గారు, మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇవాళ హద్దుల మీది అధికారాలను వాడారంటూ కూడా ట్రంప్ను న్యాయస్థానం తిట్టింది. మరి ఈ నేపథ్యంలో కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆర్థిక ఆంక్షలు విధించాలంటూ కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ తీరును మాత్రం మార్చుకోవట్లేదు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే కదమ్మా, తనకిచ్చే సలహాదారులు విరోధం చేసుకుంటాం. సలహాలు ఒకసారి తప్పుడు సలహాలు ఇస్తారు. ఇంతకుముందు రామ్ కళ్యాణ్ అన్నట్టు మనకు ఎలాన్ మస్క్ తన పూర్తి వ్యాపారవేత్త, ఇది ఉపయోగించుకుందాం అనుకున్నాడు ట్రంప్ గ్రహించి దూరం పెట్టాడు, కాదంటలేదు నేను. కానీ ఆయన ఇచ్చిన సలహాలని తప్పుడు కావు కదా, కొన్ని మంచి సలహాలు కూడా ఇచ్చాడు కదా. రేపు కోర్టులు తప్పు పడితే రేపు వద్దు అని అన్నాడు, వినలేదు ఆయన. అట్లాగే కోర్టులు మొట్టికాయలు వేస్తున్న తనదైన రీతిలో పోయినా ఇక్కడ ఒక హద్దు ఉంటుంది, ఎక్కడో ఒక ఆటంకం ఉంటుంది, అక్కడ ఆగాల్సిందే అంటున్నాడు. ఎంత దూకుడుగా పోయినా ఈయన ఆగాల్సిందే, ఆగుతాడు కూడా అంటున్నాను. కాకపోతే 2016 నుంచి 20 ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. 2020 నుంచి 24 నుంచి 25 దాకా ఆ పరిస్థితులు ఉండవు. కనుక ఆ అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఇంకో 6 నెలల మారుతాడా, 6 సంవత్సరాలు మారుతాడా చెప్పలేం. కానీ ప్రపంచంతో బంధాలు తెంపుకొని ఏ నాయకుడు, ఏ దేశం ఉండదు. కనుక ప్రపంచంతో సంబంధాలు కొనసాగిస్తారు. కొంత భయపెడుతున్నాడు, అంటే తుంపిళ్ల బలం చూపెడుతున్నాడు. ఈ తుంపిళ్ల బలం ఎన్నో రోజులు కొనసాగదు. ఓ 4 నెలలు 6 నెలల తర్వాత మెల్లగా ట్రంప్ సంగతి అందరికి అర్థమైంది. కనుక ట్రంప్ తో ఎట్లా మెరుగుతే మనకు లాభం అని ప్రపంచం అంతా ఆలోచించేస్తుంది. కరెక్ట్, చైనా అందరికంటే ముందు చైనా ఆలోచించేసి ట్రంప్ తో ఎట్లా మెరుగుతే బాగుంటుంది. ఇంతకుముందు రామ్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ట్రంప్ తో మనం ఆయన ఎట్లా ఉంటాడో దాన్ని బట్టి మనం మారాలి అంటున్నాం. అంటే నాయకుడిని బట్టి కాదు, నాయకుని ఆలోచన వెనుక ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్, మన కామన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, అమెరికన్ ఫస్టే అందరి. ఇవాళ ఎవరన్నా కూడా ఆ పాత అధ్యక్షులందరూ అమెరికాని గాలికి పోయి వదిలేయలే కదా. కాకపోతే దాన్ని మన ఖాయం చేసుకున్నాడు ట్రంప్.
ఆ ఖాయం చేసుకున్న క్రమంలో వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడుతున్నాను అనే దాన్ని కూడా బాగా ఫోకస్ చేయాలి. ఆయన పని చేస్తున్న పని అదే, బాగా ఫోకస్ చేసుకోండి. నేను మీకోసం ఉన్నాను అని ఫోకస్ చేసుకుంటాను. మా కోసం లేరు అని తెలిసినాడు అదే అమెరికన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కూడా. అందుకని ఈ రెండింటి బేరే చేసుకుంటే ట్రంప్తో వ్యవహరించే దానిలో కొంత మూర్ఖునితో వ్యవహరించినట్టే వ్యవహరించాలి. మూర్ఖుని మనసు రంజింప చేసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత రంజింప చేసుకొని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన అట్లా మాట్లాడడం ఏం లేదు. చైనాకు వ్యతిరేకంగా మన భారతదేశం కలిసి ఉండాలని ఎంత అనుకున్నా మళ్ళీ చైనాకు అనుకూలంగా కూడా కొన్ని మాట్లాడుతున్నాడు కనుక వ్యాపార అభివృద్ధిలో ఆయన భాగస్వామి కనుక వ్యాపార అభివృద్ధిలో అమెరికాకు నష్టం చేసే చర్యలు తీసుకుంటే ఆయనకే నష్టం అవుతుంది, అమెరికాను లాభం చేసే చర్యలు తీసుకుంటే వాళ్ళకే లాభం అవుతుంది. కానీ ప్రపంచ పరిణామాలలో మాత్రం అమెరికా పాత్రను మరొడైంది. ఇవాళ ఫస్ట్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది, 1-2 ఆర్థిక వ్యవస్థలు దాటలేమని. కానీ అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో 4 ఏళ్లకో 3 ఏళ్లకో 3వ ఆర్థిక శక్తి ఎదవచ్చు. కానీ ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంది ఆ రెండు దేశాలకు మనకు ఆర్థిక వ్యవస్థలు కనుక అక్కడ దాకా పోకుండా 3వ ఆర్థిక శక్తిగా నిలదొక్కుంటే మన ప్రజలు బాగుపడతారు, మన మధ్యతరగతి ప్రజలు పెరిగే అవకాశం అవుతున్నది. ఆర్థిక అవకాశాల్లో ఎన్నో అవరోధాలు తట్టుకొని మనం నిలబడ్డాం కనుక మనం నిలిచి గెలుస్తాం. ఆ గ్యారంటీ అయితే నాకు ఉంది. ఎస్ రామ్ కళ్యాణ్ గారు, మరి మొత్తానికి చూసుకుంటే మరి జూన్ 9 తర్వాత ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అదే అగ్రరాజ్యం అమెరికా దిశగా మరి ట్రంప్ అన్ని దేశాలపై ఇంకా సుంకాలు విధించే అవకాశం ఉందంటారా? సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. ట్రంప్ ప్రతి దేశంతో సపరేట్ డీల్స్ చేసుకుంటారండి. ఎస్. సో ఎవరితో ఎంత సుంకం టారిఫ్ పెంచుతారో అది ఆయా దేశం యొక్క నెగోషియేషన్ టాక్టిక్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ టారిఫ్ ముందు 2.5% ఉండేది, ఇప్పుడు 27%కి వెళ్ళింది. మళ్ళీ తర్వాత కొంచెం వెనక్కి తగ్గాడు ఆయన, ఇప్పుడు 17.8% ఉంది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికాకు ఒక $2 trillion రెవెన్యూ నెక్స్ట్ 10 yearsలో రావాలి అని ఆయన కోరిక. కానీ ఇది చేయడం వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి ఒక 0.8% వరకు తగ్గుతుంది, ఈ దిగుమతులు ఒక $1/2 trillion, ఒక $542 billion తగ్గచ్చు. సో అందుకని నేను ఇందాక చెప్పినట్లే ప్రతి దేశం వాళ్ళు ఎటువంటి డీల్స్ చేసుకుంటారో ఆయా యొక్క ట్రాన్సాక్షన్ బేసికలీ ఒకటండి. ట్రంప్ ఈజ్ అ కంప్లీట్లీ ట్రాన్సాక్షనల్ పర్సన్. ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరుగుతుంది అది కావాలి నాకు. అండ్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ ప్రొజెక్షన్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా సడన్గా దూరిపోయి ప్రొజెక్షన్ చేసుకున్నాడు, నేను అందరినీ కలిపేశానని. ఇండియా ఏమీ ఒప్పుకోలేదు, మోదీ ఏం చెప్పలేదు, అసలు ట్రంప్ ఊసే ఎత్తలేదు ఆయన. సో ట్రంప్ ఇలా చేస్తాడు. మనం యాజ్ అ కంట్రీ ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ సర్ప్లస్ నేను ఇందాక చెప్పినట్లు మనకు కొంచెం సర్ప్లస్ ఉంది, అది తగ్గిస్తాడు ఆయన. మనం చైనాతో మన ట్రేడ్ డెఫిసిట్ మనకి యాక్చువల్లీ ఇంచుమించు $100 billion ఉంది. సో మనము లోకల్ మేడ్ ఇన్ ఇండియా ఎలా చేసుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్ కానీ పిఎల్ఐ ఇనిషియేటివ్స్ కానీ ద్వారా మనం ఎలా పెంచుకోవాలో చూసుకోవాలి. అండ్ ఈ అమెరికాతోని డీల్ చేసుకొని మనకి కావాల్సిన నేను చెప్పినట్లు టెక్స్టైల్స్, ఇప్పుడు పాకిస్తాన్లో మనము ఈ ఇండస్ జలాలు కొంచెం నిలిపివేయడం వల్ల పాకిస్తాన్లో కాటన్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింటుందండి. అలాగే బంగ్లాదేశ్లో జరిగే సంక్షోభం వల్ల కూడా చాలా మటుకు బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మూతపడే అవకాశాలు ఉన్నాయి. వాటికి పవర్ లేదు, లేబర్ అన్రెస్ట్ జరుగుతోంది. సో దీని అడ్వాంటేజ్ ఇండియా తీసుకోవాలి. సో టెక్స్టైల్స్కి మనము ట్రేడ్ డీల్ చేసుకుని అమెరికాతో మంచి ఎక్స్పోర్ట్స్ ఓపెన్ చేసుకున్నామంటే మనకి ఒకే దెబ్బతో 3 పెట్టెలు పడతాయి. ఇటు పాకిస్తాన్ ఇండస్ట్రీ దెబ్బతీయచ్చు, బంగ్లాదేశ్ని దెబ్బతీయచ్చు, అండ్ అమెరికాలో మనం మన యొక్క టెక్స్టైల్స్ని పెంచుకోవచ్చు. సో నా ఉద్దేశంలో అది ఒక కారణం ఉండొచ్చు మన వాళ్ళు వెంటనే సరే ఆపేద్దాం యుద్ధం అని చెప్పి ఈ ట్రేడ్ డీల్ కోసం చేయడం వల్ల. సో ఈ టారిఫ్ అనేది ఒక బౌన్సర్ అండి. మనం క్రికెట్ లింగోలో మాట్లాడుకుంటే క్రికెట్ భాషలో ఆ బౌన్సర్ని మనం 6 కొట్టచ్చు, లేకపోతే మన తలకి తగిలి అవుట్ అయిపోవచ్చు. సో అండ్ అలా బౌన్సర్లు వస్తున్నాయి. కొన్ని బౌన్సర్లు మనం డక్ చేసి వదిలేయాలి, కరెక్ట్ బౌన్సర్ వచ్చినప్పుడు 6 కొట్టాలి. ఈ ట్రేడ్ డీల్ని మనం మన టెక్స్టైల్స్ ఇండస్ట్రీ కావచ్చు, ఆటో అండ్ ఆటో యాన్సిలరీస్ కావచ్చు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మాది ఒక స్పార్క్ అనే పోర్ట్ఫోలియో ఉంది, అందులో ఒక దాదాపు మీరు నమ్మరు 10 కంపెనీలు ఆటో అండ్ ఆటో యాన్సిలరీస్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో కూడా ఇప్పుడు టాటా మోటార్స్, జేఎల్ఆర్, ఇటు మహీంద్రా అండ్ మహీంద్రా ఇవన్నీ బాగా పెరగడం వల్ల వాటికి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో, బంపర్స్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు,
బ్యాటరీస్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ఒక ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది మన దేశంలో. అండ్ ఈ స్ట్రెంగ్త్ మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నాం. ఒకవేళ మనం అక్కడ అమెరికాతో ట్రేడ్ డీల్లో కన్సెషన్ రేట్స్ తెచ్చుకున్నామంటే మనం చైనాని బాగా దెబ్బతీయచ్చు. సో ఇందాక టెక్స్టైల్స్కి మీ గురించి మీకు విపులంగా చెప్పాను. ఇప్పుడు ఆటో ఇండస్ట్రీస్ ఒకటి ఉంది. ఐటీలో ఆల్రెడీ మనం అగ్రశ్రేణిలో ఉన్నాం, అందులో చెప్పక్కర్లేదు. ఇట్లా వేరే వేరే ఇండస్ట్రీస్లో కేస్ బై కేస్ బేసిస్లో మనము అమెరికాతో నెగోషియేట్ చేసుకొని, అలాగే అమెరికా ఏంటి బాబు మీరు మా టెస్లాలు కొనండి, ఎలాన్ మస్క్ ట్రంప్కి దూరం అయ్యాడు అని అంటున్నారు. ఇవాళ సాయంత్రం వాళ్ళది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతోంది అమెరికాలో, వాళ్ళ లోకల్ టైం 11 AM అది చూడాలి ఎలా జరుగుతుందో. మస్క్ ఆబ్వియస్లీ ఆయన కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతుంది, షేర్ హోల్డర్లు గగ్గోలు పెడుతున్నారని చెప్పి కొంచెం పక్కకి తప్పుకుంటున్నాడు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ పాలిటిక్స్ గందరగోళంలో ఒక బిజినెస్ మ్యాన్ దూర్చాడంటే ఇది అమితాబ్ బచ్చన్ లాంటి పాపులర్ ఫిల్మ్ స్టార్ పాలిటిక్స్లో దూరినట్టే అవుతుంది. పాలిటిక్స్ 99.9% పీపుల్ చేయలేరు. సో మీరు బిజినెస్ మ్యాన్ కానీ, క్రికెటర్ కానీ, లేకపోతే అయితే ఆర్ ఫిలిం సెలబ్రిటీ అయితే యూ షుడ్ డూ, మీ ఫోకస్లో మీరు ఉండాలని ఎలాన్ మస్క్ రియలైజ్ అయ్యి ఆయన ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఆయన టెస్లాని ఎలా పుష్ చేయాలని టెస్లాని చూస్తున్నాడు. మన సైడ్ నుంచి నేను ఇందాక చెప్పినట్లు వేరే వేరే ఇండస్ట్రీస్, ఒక్కొక్క ఇండస్ట్రీలో మనం టారిఫ్స్ నెగోషియేట్ చేసుకుని, అండ్ అమెరికాకి కావాల్సిన చోట కొంచెం ట్రంప్కి మనము అరే నువ్వు గెలిచావురా భయ్ అని ఆయన చెప్పుకునేలా చేసామంటే దిస్ కుడ్ ఫ్రమ్ ఎ వెరీ విన్ సిచ్యువేషన్ ఫర్ అస్. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారికి, అలాగే మ్యాక్సిమం వెల్త్ ఫౌండర్ రామ్ కళ్యాణ్ గారికి, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలండి. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.